వెల్కమ్ టు తను తెలుగు కథలు. శివుని అనుగ్రహం పొందిన భక్తుడు. ఈ కథ ఒక అపారమైన భక్తుడిగాథ. తన పేరు కన్నప్ప. దేవుడి ప్రేమలో తాను ఎవరూ అన్నభావం లేనివాడు. తన మనసంతా శివుడికి అంకితం చేసిన భక్తుడు. ఆయనకు మంత్రాలు తెలియవు, సంప్రదాయాలు తెలియవు, కాని ఆయన హృదయం మాత్రం శివుడితో నిండిపోయినది. ఒకరోజు కన్నప్ప దగ్గరలో ఉన్న శివాలయాన్ని చేరుకున్నాడు. ఋషులు, సాధువులు అక్కడ అర్చనలు చేస్తున్నారు. ఇంతలో లోపలికి వచ్చాడు కన్నప్ప. అతని అనుకోని ప్రవేశం చూసి అక్కడ ఉన్న ఋషులు, సాధువులు మరియు అర్చకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతూ అక్కడ ఉన్న ఋషి ఒకరు గుసగుసలాడే స్వరంతో, అయ్యో, వీడెవడురా? బానిసలా కనిపిస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు దానికి సమాధానంగా ఇంకొక ఋషి ఒకరు వెటకారంగా, ఇంత నిస్తేజంగా ఉండి దేవుడికి పూజలు అంటాడా ఇతడు? అని అంటాడు. అయితే ఋషులు ఆశ్చర్యపోయే దృశ్యం చోటు చేసుకుంది. వీరిని ఎవ్వరినీ పట్టించుకోకుండా కన్నప్ప పరిపూర్ణ ప్రేమ, భయంతో కూడిన భక్తితో ముందుకు వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు, ఓ శివా, నాకు మంత్రాలు రావు, నీ పూజలు నాకు తెలియవు, కాని నా హృదయం నీదే స్వామి. ఓ శివా, ఇవే నా పుష్పాలు, నా ప్రేమ నీకే. అలాగే నాకు వేటలో దొరికిన మాంసం, ఫలాలు నీకు సమర్పణ స్వామి అంటూ శివుడి చెంత పెట్టాడు. ఆయన భక్తి కళ్లలో కనిపించింది. అప్పుడు శివుడు ఒక సంకల్పం చేశాడు. శివుడు కన్నప్ప భక్తి గురించి అక్కడ ఉన్న వాళ్లకు తెలియజేయాలని అనుకున్నాడు. వెంటనే ఆయన సంకల్పంతో ఆలయం ఊగింది. భూకంపం వచ్చినట్టు ప్రకృతి గర్జించింది. పెద్ద పెద్ద బండరాళ్లు పైనుంచి పడిపోతున్నాయి. వెంటనే అక్కడ ఉన్న ఋషులు, మునులు, అర్చకులు అందరూ భయంతో దేవాలయం వెలుపలికి పరుగుతీశారు, ఒక్క కన్నప్ప తప్ప. కాని కన్నప్ప ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. కన్నప్ప శివలింగం వంక చూశాడు. చూసి, శివా, పైనుంచి పెద్ద పెద్ద బండ రాళ్లు పడుతున్నాయి. నీకు భయం లేదు శివా, నువ్వు నిలకడగా ఉన్నావు, నాకు తెలుసు. కాని నీమీద ఏదైనా బండ పడితే ఎంత దెబ్బ తగులుతుంది నీ తలకి? నువ్వు నా దేవుడు, నువ్వు లేచే వరకు నేను ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను. ముందు నా నడుము మీద పడిపోవాలి. నేను పోయిన తరువాత నీ తలమీద పడిపోయిన నాకు అభ్యంతరం లేదు. నేను ఉండగా నేను చూడలేను శివా. అందుకని శివా, నిన్ను నేను కాపాడుకుంటాను. నీకోసం నా శరీరాన్ని అడ్డుగా పెడతాను అని చెప్పి గబాగబా వచ్చి పానవట్టం ఎక్కి నడుం శివలింగం మీదకు పెట్టి చేతులు వ్యాపించి రక్షణగా నిలబడ్డాడు శివలింగానికి. అప్పుడు వెంటనే శాంతి స్థాపితమైంది. ఆకాశం నుండి కాంతి కురిసింది. శివుడు ఒక్కసారి దేవాలయం అంతా నిలబడేటట్టు చేశాడు. శాంతి నెలకొంది. ఆ సమయానికే ఋషులు తిరిగి లోపలికి వచ్చారు. కన్నప్పను చూసిన తర్వాత వాళ్లకు సత్యం అర్థమైంది. వాళ్లల్లో ఋషి ఒకరు వినయపూర్వకమైన స్వరంతో, ఇది పూజ కాదు అనుకున్నాం, కాని ఇదే భక్తి అని అన్నాడు. అప్పుడు దానికి సమాధానంగా ఇంకొక ఋషి ఒకరు చేతులు కట్టుకుని, ఆయన భక్తిని చూసి మేము పాఠం నేర్చుకున్నాం. కన్నప్ప, నీవు దేవుని ప్రేమకు అర్హుడివి అని చెప్పాడు. శివుడి ప్రీతిని పొందిన కన్నప్ప భక్తి ఏమిటో తెలియజెప్పిన సాధారణ మనిషి. కాని ఆయన త్యాగం శివుని హృదయాన్ని తాకింది. అతని భక్తి శివుని హృదయంలో శాశ్వతమైంది. ఈ కథలోని ప్రధాన సందేశం, మనస్ఫూర్తిగా పూజించిన హృదయానికే శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రతి హృదయానికి శివుడు సన్నిధి చేస్తాడు. కన్నప్ప అందుకు చిహ్నం. మరికొన్ని కథల కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.